కామాక్షి ఇంట్లో డబ్బులు కొట్టేసింది రోహిణి అని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన శృతి, రోహిణి చంప పగలగొట్టిన మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కామాక్షి ఇంట్లో డబ్బులు పోవడంతో అప్పుడే అక్కడికి వచ్చి వెళ్ళిన మీనా మీద అనుమానం పడుతుంది ప్రభావతి. మీనా మీద అనుమానం పడి కామాక్షి చేత అడిగించాలని అనుకుంటుంది. కానీ కామాక్షి అయితే మీనా అలాంటిది కాదు అంటూ చెప్పినా కూడా ప్రభావతి అయితే వినిపించుకోదు. కామాక్షి ఇంటికి నువ్వు వెళ్ళొచ్చాక వాళ్ళ ఇంట్లో డబ్బులు పోయాయి, నువ్వే కొట్టేశావు, 2 లక్షలు ఏం చేశావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నా భార్య ఎందుకు దొంగతనం చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని విడిపించడానికి ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టే ఉంటారు కదా, ఆ డబ్బులు రాబట్టడానికి ఎక్కడో అప్పు చేసి ఉంటారు, ఆ అప్పులు తీర్చడానికి ఇలా డబ్బులు కొట్టేసి ఉంటుంది అని ప్రభావతి అంటూ ఉంటే, ప్రభా నువ్వు నోటికొచ్చినట్లు మీనా గురించి మాట్లాడుకో, వాళ్ళ తమ్ముడు దొంగతనం చేస్తే మీనా కూడా దొంగతనం చేస్తుందని ఎలా అంటావు అని అంటూ ఉంటాడు. సత్యమైతే ఏముంది, వాళ్ళ తమ్ముడు దొంగ అయితే అక్క కూడా దొంగ అవుతుంది కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే అంటూ ఉంటాడు బాలు. అయితే మొత్తం కుటుంబాన్ని కూడా దొంగ కుటుంబం అంటున్నావు, అలా అయితే నేను కూడా చాలా మాటలు అనగలను అని బాలు అయితే చెప్తాడు. అప్పుడు బాలు అయితే ప్రభావతిని అంటూ ఉంటాడు, నా భార్య ఏ తప్పు చేయలేదో, కావాల్సి ఉంటే కామాక్షి అత్త దగ్గరికి వెళ్ళి తన డబ్బులు పోయాయని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిస్తాను అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతుంది. పక్కనే ఉన్న రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే అంటూ ఉంటుంది ప్రభావతి, పోలీస్ కంప్లైంటా అని అనగానే అప్పుడు సత్యం, అవునరా నువ్వు చెప్పింది కూడా నిజమే, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, మీనా మీద దొంగ అనే ముద్ర వేసిన నోళ్ళని మూయించాల్సిందే అని అంటూ ఉంటాడు సత్యం. అవును నాన్న, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చొస్తాను అని చెప్తూ ఉంటాడు బాలు. అప్పుడు రోహిణి అయితే, మావయ్య అసలు కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎలా పోయాయో కామాక్షి ఆంటీని అడిగి మెల్లగా తెలుసుకొని అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం నయం, ఇప్పుడే మన ఇంట్లో పోయినట్టు ఎందుకు కంగారు పడడం అని అంటూ ఉంటుంది రోహిణి. అదే నింద నీ మీద వేస్తే నువ్వు ఊరుకుంటావా, అదే నువ్వే ఆ డబ్బులు తీసావని మా అమ్మ అంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు రోహిణిని. నా భార్య ఎందుకు తీస్తుందిరా, అంత కర్మ నా భార్యకి ఏం పట్టింది, నా భార్యకి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే నా భార్య కోటీశ్వరాలు, 2 లక్షలకి 3 లక్షలకి తనకి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటే ఆ మాట విని అప్పుడు మనోజ్ అయితే, సరే రేపు కంప్లైంట్ ఇద్దాం పోలీస్ స్టేషన్లో అని మనోజ్ కూడా అంటాడు. దొంగ ఎవరో దొరికిపోతారు కదా, పోలీసులకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే రోహిణి, ఇదేంటి మీనా మీదకి దొంగతనం నింద వెళ్ళిపోతుందిలే, మీనా బాధపడుతుందిలే, నా విషయం బయటికి రాదని నేను అనుకుంటే ఇప్పుడు తిరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామంటున్నారు. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసుల ఎంక్వైరీలో నేనే ఆ డబ్బులు తీశానని బయట పెడతారో ఏంటో అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి. ఇంతలో శృతి అయితే తన ఫోను సిగ్నల్స్ రావటం లేదని చెప్పి టెర్రస్ మీదకైతే వెళ్తుంది. అలా టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు టెర్రస్ మీద రోహిణి ఫోన్లో మాట్లాడుతూ ఉండడం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది శృతి. అయితే ఇదేంటి టెర్రస్ మీదకు వచ్చి రోహిణి ఫోన్ మాట్లాడుతుంది, నాకులాగే ఫోన్లో సిగ్నల్స్ లేవేమో అందుకని ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది శృతి. అయితే విద్య కామాక్షి ఇంట్లో డబ్బులు కొట్టేసింది మీనా అని అందరూ కూడా నమ్మారు. మా అత్తయ్య కూడా గట్టిగానే మీనాని తిట్టింది, కానీ మావయ్య గారు బాలు మాత్రం అస్సలు కూడా ఊరుకోలేదు. ఆ డబ్బులు తీసింది మీనా కాదు ఇంకెవరు అయి ఉంటారు, ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని బాలు కూడా బయలుదేరిపోయాడు. అప్పుడు నేను ఎలాగో ఆపాను, కానీ తర్వాత మనోజ్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇస్తే కామాక్షి ఆంటీ ఇంటికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేస్తారు, అప్పుడే నేను కామాక్షి వాళ్ళ ఇంట్లో డబ్బులు కొట్టేశానన్న విషయం తెలిస్తే మాత్రం మా అత్తగారు నన్ను చంపేస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
నేను ఆ డబ్బులు కొట్టేసి ఆ రౌడీ గుణగాడికి ఇచ్చానని చెప్తే ఇకేమన్నా ఉందా? ఇక బాలు మీనా నన్ను ఒక ఆట ఆడేసుకుంటారు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఇదంతా విని శృతి షాక్ అయిపోతూ మొత్తం వీడియో కూడా తీస్తుంది. ఇక వీడియో తీసేసి ఇక ప్రభావతికి ఈ విషయం చెప్పాలి. మీనాని దొంగ అని అంతలా అవమానిస్తుంది ఆంటీ. ఇప్పుడు తన కోడలే దొంగ అని నేను చెప్తాను అని కిందకు వెళ్ళి ఆంటీ, అంకుల్, మీనా, బాలు అందరూ రండి అని అంటూ పిలుస్తుంది శృతి. అయితే ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి శృతి, ఏంటి అంత కంగారుగా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇప్పటి వరకు మీనాని దొంగ దొంగ అని నోటుకొచ్చినట్లు మాట్లాడారు కదా అని అంటూ ఉంటుంది శృతి. అది నిజమే కదా, వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడు. వాళ్ళ తమ్ముడిని విడిపించుకోవడానికి ఇవిడగారు లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు దొంగతనం చేసి అప్పు తీర్చాలనుకుంటుంది. కామాక్షి ఇంట్లో ఖచ్చితంగా మీనానే డబ్బులు తీసింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక అంటూ ఉంటుంది శృతి. కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసింది మీనా కాదు, మీ కోడలు రోహిణి అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక మనోజ్ అయితే ఏంటి శృతి నువ్వు మాట్లాడేది? నా భార్య డబ్బులు ఎందుకు దొంగతనం చేస్తుంది? అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు ఈ మాట అని మనోజ్ అంటూ ఉంటాడు. మీరు దొంగ అయితే మీ ఆవిడ కూడా దొంగ అయ్యింది అని అంటూ ఉంటుంది మనోజ్తో. తమ్ముడు దొంగ అయితే అక్క కూడా దొంగ అయిందని ఆంటీ అన్నారు కదా, అలాగే మీరు దొంగ అయితే మీ ఆవిడ కూడా దొంగే అయ్యింది అని అంటూ ఉంటుంది శృతి. లేనిపోని నిందలు వేసి నా భార్యని దొంగని చేసావంటే మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఆధారాలు లేకుండా శృతి ఏది కూడా ఎవరిని కూడా ఉత్తి పున్నాన ఆడిపోసుకోదు అమ్మలాగా. ఆధారాలు ఉంటేనే శృతి అలా మాట్లాడుతుంది అని రవి అయితే సపోర్ట్ చేస్తాడు శృతికి. శృతి, రోహిణి వదిన ఇదంతా చేసిందని నీకెలా తెలుసు? వీళ్ళందరికీ చెప్పు అని అంటూ ఉంటాడు రవి. నన్ను బాగా అర్థం చేసుకున్నావు రవి నువ్వు అని అంటూ శృతి అయితే వీడియోని చూపిస్తుంది. టెర్రస్ మీద నేను సిగ్నల్ రావటం లేదని వెళ్ళినప్పుడు రోహిణి తన ఫ్రెండ్తో ఇదిగో ఫోన్లో మాట్లాడుతుంది చూడండి అంటూ చూపిస్తుంది. అప్పుడు ఇక తను ఫోన్లో మాట్లాడే మాటలన్నీ కూడా అందరూ కూడా వింటారు. 2 లక్షలు కామాక్షి ఇంట్లో కొట్టేసి గుణ చేతికి ఇచ్చానని తని మాట్లాడుతూ అయితే దొరికిపోతుంది. అప్పుడు ఇక వీడియోని చూసి మనోజ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఫోన్లో మాట్లాడి కిందకైతే వస్తుంది రోహిణి. మనోజ్ ఏమైంది మళ్ళీ ఏంటి, అందరూ కూడా మీటింగ్ పెట్టారు అని అంటూ ఉంటే అప్పుడు ఇక మనోజ్ అయితే రోహిణి చంప పగలగొడతాడు. ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ మనోజ్ ఏమైంది నీకు, ఎందుకు నన్ను ఇలా కొట్టావు అని అడుగుతూ ఉంటే ఎందుకు కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంట్లో నువ్వు దొంగతనం చేసావు డబ్బులు అని అడుగుతూ ఉంటాడు మనోజు. ఆ మాట విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ నేను దొంగతనం చేయడం ఏంటి మనోజ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వేనా అలా మాట్లాడేది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇంకా ఆ వీడియోని చూపిస్తాడు మనోజ్. ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. చెప్పు, ఎందుకు నువ్వు ఇలా చేశావు? ఆ రౌడీ అయినా ఆ గుణాకి ఎందుకు 2 లక్షలు డబ్బులు ఇచ్చావు అని అడుగుతూ ఉంటే అది నా ఫ్రెండ్ విద్య డబ్బులు కట్టలేదని తను సర్టిఫికేట్లన్నీ కూడా గుణ లాక్కున్నాడు. ఏం చేయాలో అర్థం కాక నన్ను సహాయం అడిగింది. చేతిలో డబ్బులు లేవు ఆ సమయంలో, అందుకే అలా చేశాను అని అబద్ధం చెప్తుంది రోహిణి. నువ్వు చెప్పేది అబద్ధం, నాకు కావాల్సిందే నిజం, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే ఇన్నాళ్ళకి నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇప్పుడు రోహిణి చెప్పేదంతా కూడా అబద్ధంలాగే ఉంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో మనోజు అడిగిన దానికి రోహిణి నిజం చెప్తుందా, ఎటువంటి సమాధానం చెప్పబోతుంది, ఇప్పుడు ప్రభావతి ఏం చేయబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ని, సపోర్ట్ని ఇస్తుంది.